వెల్కమ్ టు హరిప్రియాస్ భక్తి. నమస్కారం. ఈరోజు నేను హిమాలయ సాధకులు అఘోర అయినటువంటి శ్రీ శివరుద్ర సాధు గారి దగ్గరికి వచ్చాను. మన సంస్కృతి సాంప్రదాయాల గురించి మరికొన్ని విషయాలు ఆయన మాటల్లో తెలుసుకుందామని. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా, చెప్పండి. స్వామి, క్షుద్ర పూజలు ఎందుకు జరుగుతాయి, వాటికి పరిహారం ఏంటి? ఇప్పటి కాలంలో కూడా క్షుద్ర పూజలు ఉన్నాయంటారా? మహా ఆలోచన. క్షుద్ర పూజలు అనేది ఏంది? చేతబడి. క్షుద్ర అంటే రాక్షసులు, క్షుద్ర అంటే అపవిత్రమైన ఆత్మలు, తర్వాత ఈ పిశాచులు, బాణమతి, తర్వాత కొంతమంది మోహిని రూపాన్నెత్తిన రాక్షస జాతికి సంబంధించిన పూజలు. అవి నిజంగా ఈ భూప్రపంచంలో ఉండడం వల్లే, కలిపురుషుడి యొక్క ప్రభావం మనపై ఎక్కువ చూయించడం వల్లే మనకి ఈ మానసిక శారీరక ఆలోచనలలో శుభ సూచికలు దెబ్బతింటూ ఉన్నాయి. ఇప్పుడు ఒక కుటుంబం బాగుపడుతుందంటే చూడని వాళ్ళు, ఓర్వని వాళ్ళు వందల్లో ఉంటారు. ఒక వ్యక్తి బాగా సంపాదిస్తున్నాడంటే కళ్ళెర్ర చేసిన వాళ్ళు వందల్లో ఉంటారు. ఇలాంటి వాళ్ళందరూ ఏం చేస్తారు? వాడు వెనక్కి జరగాలి, నష్టపోవాలి అని చెప్పి చేసే ఈ ప్రయత్నంలో ఎవరైతే మేమందరం చేస్తామన్న ఆ ప్రయత్నమే మీరన్న ఈ క్షుద్ర బలం. ఈ క్షుద్ర బలంలో చూడమ్మా, ఆడపిల్లలు, చిన్నపిల్లలు, వావి వరుసలు లేకుండా, ఒక కుటుంబ విలువలు లేకుండా, మన యొక్క సాంప్రదాయం సంస్కృతి విలువలు లేకుండా, దైవ ఆధీనం అనేది నమ్మకుండా, దైవ కార్యక్రమాలు, హోమాలు, పూజలు, పురస్కారాలు, మంచి చెడు అనే ఈ కార్యక్రమాలు అన్నీ వదిలిపెట్టి ఒక వ్యక్తిని మొత్తం ఆయన స్థితి కిందికి దింపి పరిస్థితులంతా తారుమారు చేసి రోడ్డుపైకి వచ్చి దిక్కుతోచని స్థితిలో ఉండాలని కోరుకోవడమే ఈ క్షుద్ర పూజలు చేసే వాళ్ళ యొక్క మొదటి లక్ష్యం. అలాంటి వారికి ఏమన్నా పరిష్కారం ఉందా? ఖచ్చితంగా. ఇప్పుడు చూడండి, చాలామంది వస్తారు, నా దగ్గరకు వస్తారు. క్షుద్ర పూజలలో మాకు ఈ విధంగా జరిగింది, క్షుద్ర పూజలలో మాకు ఈ విధంగా అమర్యాద జరిగింది, క్షుద్ర పూజలు చేసిన తర్వాత మా ఇంట్లో శాంతి లేదు, క్షుద్ర పూజలు జరిగిన తర్వాత అంటే అసలు క్షుద్ర పూజ అనేది వాళ్ళకి తెలియదు తల్లి. మొదట ఏ కుటుంబానికి కూడా ఈ క్షుద్ర పూజ చేశారని తెలియదు, కానీ కొన్ని సంకేతాలు వస్తూ ఉంటాయి. ఏ పని జరగకపోవడం, ఎక్కడ పోయినా కూడా మనకి ఆ పనికి ప్రతిఫలం రాకపోవడం, మనశ్శాంతి లేకుండా, నిద్రపోయినా కూడా పొద్దున్నే లేచినా కూడా ఏదో రోగం వచ్చినట్టే ఉండి రోజు 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 ధనం దెబ్బపడము, శరీరంలో ఏదో తెలియని అవయవాలు ఇబ్బంది అయ్యి, రాత్రి కలలో ఎవరో వచ్చి మనల్ని ఇబ్బంది పెడుతున్నట్టు, వెంటాడుతున్నట్టు, లేదంటే ఎవరో మనల్ని కోపంగా మన గురించి చెడుగా ప్రచారం చేస్తున్నట్టు, ఇలాంటి హింట్లన్నీ వస్తూ ఉంటాయి. ఇవన్నిటికీ మించి ఒక క్షుద్ర పూజ జరిగిన వ్యక్తి ఒంటరిగా ఉండాలన్న ఆలోచన ఎక్కువ చేస్తాడు. మద్యాన్ని సేవించడమా కంటిన్యూ ఉంటుంది, లేదు మాంసాహారం తినాలా కంటిన్యూగా ఉంటుంది, నిద్రపోవాలా కంటిన్యూ నిద్రపోతాడు. ఇలా ఒక సొసైటీలో ఉన్న కల్చర్కి విభిన్నంగా పోతూ ఉన్న వ్యక్తులని మనము ఏదో ఈయన గారి పైన జరిగింది, మనం చెప్పిన మాట వింటలేడు, మనం మాట్లాడుతున్నట్టుగానే వింటున్నట్టుగానే ఉంటుండే కానీ ఆయన మైండ్ ఇక్కడ లేదు, ఏదో కళ్ళు పైకి పెట్టి ఆలోచిస్తుంటాడు, మనం కదిలిస్తే కానీ మన లోకానికి రాడు అన్న ఈ ప్రక్రియని చాలామంది గమనించాలి. గమనించి చేయాల్సిన ఒకే ఒక కార్యక్రమం అమ్మ, గుడిలోకి వెళ్ళి దేవుడి ఆధీనంలోకి పోయి అక్కడ పురోహితుల్ని కలిసి, సాధువులని కలిసి, పంతులు గారు ఉంటే వాళ్ళని కలిసి, ఇలా కొన్ని పూజలన్నీ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే అమ్మ, మన శరీరం మన ఆధీనంలో ఉంటుంది. 90% అమ్మ దైవ ఆధీనంలోకి వచ్చిన వాళ్ళ శరీరాలు బాగుంటాయి తల్లి. ఒక 10-20% మాత్రమే ఒక సాధువుతోని, ఒక అఘోరతోని పని పడుతుంది. ఆత్మ ప్రయోగం ఎక్కడైతే జరుగుతుందో ఈ అబ్బాయికి గండం ఏర్పడము, స్థితిగతులు కొంచెం వైబ్రేట్గా పోవడము, పరిస్థితి చేజారుతుంది, ఈయన ఏమైనా చేసుకుంటాడేమో అన్న ఆ భయమే ఈ యొక్క సాధువులని, పూజలని, దానికి కావాల్సిన విషయ వివరణ అంటే యాంటీడోస్ అంటే విరుగుడికి కావాల్సిన యంత్రాన్ని, తంత్రానికి ప్రయోగాత్మకంగా భగవంతుని అనుసంధానంతో చేసిన మంత్ర ఉచ్చారణ చేయడం అనేది ఏ లక్షణానికి అంటే ఏ రంగుకి ఏ రంగు మనం వేయాలి, ఏ దుస్తులకి ఏ సూదితో కుట్టాలి అన్న ఆలోచన చేయగలిగిన వాళ్ళు సాధువులు. వీళ్ళు ఇప్పుడు ఉదాహరణకు ఒక క్షుద్ర పూజ ఒక స్త్రీ మీద జరిగింది అనుకుందాం, ఒక ఆత్మ ప్రయోగాన్ని చేసో, ఆత్మని ప్రవేశపెట్టో, లేకపోతే ఏదో శారీరకంగా ఇబ్బంది చేస్తారంటమ్మా, అలాంటి వ్యక్తికి మనం ఏం చేయాలి? ఆ ఆత్మని పట్టే ధైర్యం, ఆ ఆత్మతో మాట్లాడే ధైర్యం, ఆ ఆత్మకి శిక్షణ ఇచ్చే ధైర్యం చేసి ఇక్కడ ఈ శరీరాన్ని కాపాడుతూ ధర్మ మార్గంలో తీసుకెళ్ళి ఈవిడ శరీరంతో పాటు మళ్ళీ పునరుజ్జీవితం అంటే మళ్ళీ గతంలో ఉన్న ఒక మంచి సాఫ్ట్వేర్ అయితే, ఇంజనీరింగ్ అయితే, ఆవిడ ఆ చదువులు, ఆ మైండ్ సెట్ అంతా మళ్ళీ వచ్చి మళ్ళీ సంసారం అనే ఒక జీవితం వైపు పోయే విధముగా చేయడమే లక్షణం. ఇప్పుడు నిన్ను నేను బాగా చేసేసాను పో అనేసి మళ్ళీ 6 నెలలకు అదే ఉంది అని అంటే అమ్మా, దానికి ప్రతిఫలం ఉండదు. నిజంగా చేయగలిగిన వాడిని, నిజంగా తెలుసుకోగలిగిన వాళ్ళని మేము వెళ్ళి నిజంగా కలిసి మాట్లాడి దానికి పూజా నియమాలు, నిబంధనలు, హోమాలు, కార్యక్రమాలు, కులదైవం, విలవెలుపుల ఈ శాంతి పూజలు ఇవన్నీ చేసుకొని ఈ శరీరాన్ని నియమ నిబంధనలు, ఒక కట్టు, ఒక బొట్టు, ఒక చీర,
ఒక మర్యాద ఇలాంటి అన్ని చెప్పినప్పుడు అవి పాటించితేనే ఒక పూజకి ప్రతిఫలం దక్కుతుంది. అంతేగాని ఈ రోజు ఇల్లంటాలు కేసాం కదా, హోమం చేసేసి రేపటి నుంచి దరిద్రంలో ఉంటా అంటే కూడా విలువ రాదు తల్లి. ఇప్పుడు దైవం అనేది ఏంటంటే కంటిన్యూషన్గా నీ జీవితాంతం వరకు ఉండాల్సిన సన్నిధి అది. మధ్యలో ఎవడో వచ్చి ఏదో పూజ చేశాడు, సరే నువ్వు బాగుపడ్డావు, మంచిగా అయిపోయింది, అయినా కూడా నువ్వు అదే స్థితిగతుల్లో ఉంటే అమ్మా ప్రమాదం అవుతుంది కదా. నేను చెప్పేది ఏంటంటే క్షుద్ర పూజ జరిగి ఆత్మబలాలు జరిగి ఏదో విడిపోయి గొడవలు పడి ఎంతో మంది మనశ్శాంతి చేతబడులు చేసి ఏదో తెలియని ఆలోచనలు బాధలు ఉంటారు కదా, వీళ్ళందరూ మొదట చేయాల్సింది ఏంటంటే అమ్మా వాళ్ళ కులదైవం ఇలవెల్పులు ఎవరో తెలుసుకొని పూజలు చేయడం ముఖ్యమైనది. దాని తర్వాతనే నేను కాపాడడానికి ఒక సాధువు వచ్చిన విలువ. ఇప్పుడు నేను నీ ఇంటి వరకు రాగలుగుతా తల్లి, ఇంట్లోకి మాత్రం నీ కులదైవం నీ ఇలవెల్పులు అనుమతిస్తేనే లోపలికి రాగలవు. అదేంటి స్వామి ఇలవెల్పులు కులదైవం అంటే కనబడుతుందా? కనబడరు వాళ్ళు, మీరైతే మాకు కనబడుతురు కదా. ఎక్కడో కనబడి దేవుని గురించి మాకు చెప్తారేంటి, మీరు వచ్చి మాకు చేయండి అంటమ్మా, అది ముమ్మాటికి అబద్ధం. ఎందుకంటే రాతి విగ్రహాల్లో దేవుడు లేకపోతే హిందూ సంప్రదాయానికి విలువ ఎక్కడొచ్చింది? అంతేగా తల్లి. కాబట్టి నీ నమ్మకమే నీకు సర్వం, నీ సర్వమే నీకు శాశ్వతమైన భగవంతుడి పరిష్కారం. ఈ ఆదినం అనేది ఎప్పుడు వస్తుంది? నీ మనస్సుని, నీ శరీరాన్ని, నీ అంతరాత్మని పరమాత్ముడితో కలిపినప్పుడే నిజంగా ఆయనతో నాకు మంచి జరుగుతుంది, నిజంగా నాకు మోసం జరిగింది, నిజంగా నాకు అధర్మం, నా మీద ఏదో ప్రయోగం జరిగి నా మీద కుళ్ళు కుతంత్రాలు చేశారు అన్నప్పుడు మాత్రమే ఆ పూజ ఫలిస్తుంది. అంతకు మించి నా తల్లి ఒక సాధువు రాగానే పురోహితుడు రాగానే నీ దరిద్రం పోదు. ప్రతి ఒక మలుపుకి పరమాత్ముడు మరో మలుపు పెడతాడు, అది తెలుసుకోవాలి. దానికి ప్రత్యామ్నాయంగా నువ్వు బిహేవ్ చేసి ఏ సాధువు వచ్చి, ఏ గురువు వచ్చి, ఏ పురోహితుడు వచ్చి, అఘోరా వచ్చి ఏ విషయాలు చెప్తాడో దాన్ని ధర్మంగా నీవు పాటించగలుగుతాను, నాకంటూ బ్రతుకు మీద ఆశ ఉంది, నాకంటూ పిల్లలు భవిష్యత్తు ప్రేమ పెళ్ళి అనే మీద కోరిక ఉంది అని అనుకున్నప్పుడు ధర్మంగా పాటించిన వాళ్ళు ఏ రోజు ఓడిపోరు తల్లి. ఈ రోజు నువ్వు వెనుక్కున్నావు కానీ ఓడిపోలేవు కదా, ఏదో ఒక రోజు ముందుకు వస్తావు. తగ్గాలి మనం, మానవ శరీరం ముఖ్యంగా ఏంటంటే అమ్మ తగ్గడం ముఖ్యమైనది, ఓడిపోకూడదు, నిర్ణయించుకోకూడదు. వెనక్కి తగ్గాలి, ముందుకు రావాలి, తగ్గాలి, ముందుకు రావాలి. ఇదే గొప్ప లక్షణం అమ్మ. మీ అమూల్యమైన సమయం మాతో కేటాయించి ప్రతి ఒక్క దానికి ఇంత క్లుప్తంగా సమాధానం చెప్పినందుకు నమస్కారాలు. ధర్మో రక్షతి రక్షత ధర్మం సంస్థాపనాం సంభవామి యుగే యుగే. చూసారు కదా, ఇది ఇవాల్టి కార్యక్రమం. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.